అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిలి కోసం పార్ట్ 61 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అందరూ సైలెంట్గా నవ్వుతుంటారు. అను అమాయకంగా ఫేస్ పెట్టి, అర్జున్, ఎవరు ఈ ప్రియా, నీకు తెలుసా? కార్తీక్ అను చెవి మెలిపెడుతూ, ఏం యాక్ట్ చేస్తున్నావే, అంతా ప్లాన్ చేసి. అను నొప్పి యాక్ట్ చేస్తూ అమ్మా అంటుంది. అర్జున్ వెంటనే, కార్తీక్, నా చెల్లిని వదులు. కార్తీక్ అనుని వదిలి, నీకోసమే కదరా నేను మాట్లాడేది. అర్జున్, అంత అవసరం లేదులే, ప్రియాని ఇక్కడ చూసినప్పుడే అర్థమైంది ఇది నా చెల్లి ప్లాన్ అని. కార్తీక్, అంటే అసలు ఎవరు ఈ ప్రియా? అను, అది నేను చెప్తాను. ప్రియా అరవింద్ గారి భార్యకి చెల్లి కూతురు. వరుసకి అర్జున్కి మరదలు అవుతుంది. అర్జున్కి కూడా ఈడు జోడు. ఊహ తెలిసినప్పటి నుంచి అర్జునే తన లోకం. అర్జున్కి కూడా చిన్నప్పటి నుంచి ప్రియా అంటే చాలా ఇష్టం. ఇద్దరూ కలిసే చదువుకున్నారు. కలిసే బిజినెస్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. నేత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వన్ ఆఫ్ ద డైరెక్టర్ ప్రియా. పెద్దవాళ్ళు కూడా వాళ్లకు పెళ్లి చేయాలి అనుకున్నారు. ప్రియా కూడా అర్జున్కి ప్రపోజ్ చేసింది. అర్జున్కి మాత్రం చిన్నప్పటి నుంచి తన చెల్లి అను ఎలా ఉందో అని, అనుకి పెళ్ళి అయ్యే వరకు తన పెళ్లి గురించి ఆలోచించకూడదు అని. మనసులో ప్రియా అంటే ఇష్టమున్నా కూడా తనకి ఏ రిప్లై ఇవ్వలేదు. అరవింద్ గారు అప్పుడే అర్జున్ తన రూమ్లో దాచుకున్న అను ఫోటో చూసి, అను గురించి ఆలోచించకు, ఆ అమ్మాయి నీ లైఫ్లో ఉండకూడదు అని వార్నింగ్ ఇచ్చారు. అర్జున్ అరవింద్ గారి మాటకు విలువ ఇచ్చి అనుకి దూరంగా ఉన్నాడు. కానీ అనుని లైఫ్లో కలవలేను ఏమో అనుకుంటూ తన చెల్లి లేని లైఫ్లో ఎవరూ వద్దు, ఏమీ వద్దు అనుకొని ప్రియాని దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. కానీ ప్రియా ఎప్పుడూ అర్జున్ని వదలలేదు. ఎప్పుడూ అర్జున్ని ప్రేమిస్తూనే, అర్జున్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. 6 నెలల క్రితం అర్జున్ అనుని కలిసి ముంబై వెళ్ళినప్పుడు తన చెల్లిని కలిశానన్న విషయం ముందు ప్రియాకే చెప్పాడు. ప్రియా కూడా అర్జున్ మొహంలో సంతోషం చూసి చాలా ఆనందపడింది. కానీ అర్జున్ ప్రియాకి తన ప్రేమ విషయంలో ఏ క్లారిటీ ఇవ్వలేదు. అరవింద్ గారి మాట మేరకు అర్జున్ అమెరికా వెళ్ళాడు. అర్జున్ని వదిలి ఉండలేని ప్రియా కూడా అమెరికాకి వెళ్ళిపోయింది. అక్కడ అర్జున్ బిజినెస్లో కూడా అర్జున్కి తోడుగా ఉంది. అర్జున్ అరవింద్ గారికి హెల్త్ బాలేదని ప్రియాకి చెప్పా చేయకుండా ముంబై వచ్చేశాడు. తర్వాత విషయం తెలుసుకున్న ప్రియా అర్జున్కి ఫోన్ చేసి అన్నీ అడిగి తెలుసుకుంటుంది. తర్వాత అర్జున్ అను పెళ్ళికి రావడం జరిగిందంతా అరవింద్ గారు ప్రియాకి చెప్తారు. వాళ్ళు ఫోన్ మాట్లాడుకున్నప్పుడు విన్న అను అరవింద్ గారిని ప్రియా గురించి అడిగి తెలుసుకొని ప్రియాని రప్పించి అర్జున్ ముందు నిలబెట్టింది. కార్తీక్ ఆశ్చర్యంగా, అర్జున్, నీకింత లవ్ స్టోరీ ఉందా, నాకెప్పుడూ చెప్పనే లేదు. అర్జున్, నువ్వు ఎప్పుడూ నీ లోకంలో, నీ ప్రేమలోకంలో నువ్వే ఉండేవాడివి, ఇంకేం చెప్పమంటావు. కార్తీక్, సర్లే. అను, ఆపుతారా మీ బావబామ్మర్ది డిస్కషన్స్? అను ప్రియాని తీసుకువచ్చి అర్జున్ పక్కన నిలబెట్టి, అర్జున్, చెల్లిని ప్రేమించడం తప్పు కాదు, కానీ ఇంత అతిగా ప్రేమించడం మంచిది కాదు. చెల్లి కోసం ఆస్తిని వదులుకోవచ్చు, తప్పులేదు. కానీ నిన్నే ప్రాణంగా ప్రేమిస్తున్న ప్రియా లాంటి అమ్మాయిని, తనతో నీ జీవితాన్ని వదులుకోవడం చాలా పెద్ద తప్పు అవుతుంది. చూడు ఎంత బాగుంది ప్రియా, నీకు పర్ఫెక్ట్ మ్యాచ్. నా మాట కాదనకుండా ప్రియాని పెళ్లి చేసుకొని నీ న్యూ లైఫ్ స్టార్ట్ చేయి. అర్జున్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ప్రియా కన్నీటి పొరతో అర్జున్ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కార్తీక్ అను పక్కకి వచ్చి నిలబడతాడు. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అర్జున్ ఏం చెప్తాడా అని. అను, అన్నయ్య అని పిలుస్తుంది. అను ఎప్పుడు తనని అన్నయ్య అని పిలుస్తుందో అని ఎదురు చూస్తున్న అర్జున్ సంతోషంతో అను వైపు చూస్తాడు. అన్నయ్య, మనిద్దరికీ అమ్మా నాన్న లేరు, కానీ నాన్న ప్లేస్లో నాకిప్పుడు నువ్వున్నావు. అమ్మ ప్లేస్లో నాకు ప్రియాని వదినమ్మగా తీసుకురావా? నాకు కార్తీక్ బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అని నువ్వెలా నమ్మావో, అలాగే నువ్వు తన ప్రేమకి ఏ రిప్లై ఇవ్వకపోయినా నీకోసం ఎదురు చూస్తున్న ప్రియా నీకు పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అని నేను నమ్ముతున్నాను. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ ఒప్పుకో.
అందరూ వచ్చి ఒప్పుకోండి అర్జున్ అంటారు. అర్జున్, అందరూ ఒక్క నిమిషం ఆగండి. అను, నువ్వు అడిగింది నేను కాదనే మాట ఎప్పుడూ ఉండదు. ప్రియానే నీకు వదిన, సరేనా? అందరూ హే అంటూ అరుస్తారు. అను చాలా సంతోషంగా ప్రియాని హగ్ చేసుకుంటుంది. ప్రియా సంతోషంతో వచ్చిన కన్నీటితో అర్జున్నే చూస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం అని అను అర్జున్ ముందు ఒక రింగ్ ఉంచుతుంది. అర్జున్ ఆశ్చర్యంగా, ఈ రింగ్ నీ దగ్గరికి ఎలా? మా వదిన కోసం నువ్వు ఎప్పుడో కొని దాచి ఉంచుకున్నావు కదా. అది నిన్న నీ లగేజ్లో దొరికిందిలే, కానీ ఇప్పుడు ఇక్కడే మా వదినకి ప్రపోజ్ చెయ్యి. మీ లైఫ్లో బెస్ట్ మూమెంట్ని ఎంజాయ్ చేయండి. మేము వెళ్తాము అంటూ అర్జున్ చేతిలో రింగ్ పెట్టి అను అందరినీ పదండి అంటూ వెళ్ళబోతుంది. అర్జున్ అను చేయి పట్టుకొని ఆపుతాడు. అనుతో పాటు అందరూ ఆగి వెనుకకి తిరిగి చూస్తారు. అను, మనం అన్నా చెల్లి అయినా ఇప్పటి వరకు ఒకరి జీవితంలో ఒకరు లేకుండానే ఇన్నాళ్ళు గడిచిపోయింది. నా లైఫ్లో ఈ హ్యాపీ మూమెంట్లో నాతో పాటు నువ్వు ఉండాలి అని అనుని కార్తీక్ని పక్కన నిలబెట్టుకొని ప్రియా దగ్గరికి వెళ్తాడు. ప్రియా ఫేస్ని తన చేతిలోకి తీసుకొని తన కళ్ళలోకి చూస్తూ, ప్రియా, నాకు చిన్నప్పటి నుంచి నువ్వంటే చాలా ఇష్టం, కాదు ప్రాణం. నువ్వు లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేనంతగా నిన్ను ప్రేమించాను. నా ప్రతి సంతోషం, బాధ నీతోనే పంచుకున్నాను. నిన్ను దూరం పెట్టాను, కానీ నువ్వు మాత్రం నాకు ఎప్పటికీ దూరం కావు అనే నమ్మకం నాకు నీ ప్రేమ కాదు, మన ప్రేమ మీద నమ్మకం ఉంది. అందుకే నీకు ప్రపోజ్ చేయడానికి ఈ రింగ్ ఎప్పుడో తీసుకున్నాను. కానీ నువ్వు నాకు ప్రాణం అయితే నా చెల్లి నాకు బంధం. ఓ విధంగా చెప్పాలి అంటే నీకన్నా నాకు నా చెల్లె కొంచెం ఎక్కువ. ఆ విషయం నేను నీకు దూరమైనప్పుడే నీకు అర్థమై ఉంటుంది. ఎప్పుడైతే అనుకి పెళ్ళైపోయిందో, తనని ప్రాణంలా చూసుకునే కార్తీక్ తన లైఫ్లోకి వచ్చాడో అప్పుడే నేను డిసైడ్ అయ్యాను నిన్ను నాదానిగా చేసుకోవాలి అని. నిజం చెప్పాలంటే నేను అనుతో మన విషయం చెప్పి నిన్ను తీసుకువచ్చి నా చెల్లికి పరిచయం చేసి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇంతలోనే అను ఇలా ప్లాన్ చేసింది అంటూ ప్రియా ముందు మోకాళ్ళ మీద నిలబడి ప్రియా ముందు రింగ్ ఉంచి, నన్ను పెళ్లి చేసుకొని నా చెల్లికి అమ్మవి అవుతావా అని అడుగుతాడు అర్జున్. అనుకి కళ్ళనీళ్ళు వచ్చి కార్తీక్ భుజం పట్టుకొని ఏడుస్తుంది. కార్తీక్ నవ్వుతూ అనుని పట్టుకుంటాడు. ప్రియా తన ప్రేమ గెలిచినందుకు ఏడుస్తూనే ఎస్ అని అంటుంది. అర్జున్ సంతోషంగా ప్రియా వేలికి రింగ్ పెట్టి ప్రియాని హగ్ చేసుకుంటాడు. అందరూ హే సూపర్ అంటూ అరుస్తారు. అను కన్నీళ్లు తుడుచుకొని అర్జున్ ప్రియా దగ్గరికి వచ్చి ఇద్దరిని హగ్ చేసుకుంటుంది. కార్తీక్ కూడా కంగ్రాట్స్ రా అంటూ అర్జున్ని హగ్ చేసుకుంటాడు. అను అర్జున్ తల మీద ఒక్కటిచ్చి, ఎక్కడైనా ప్రాణంగా ప్రేమించిన అమ్మాయితో నీకన్నా నా చెల్లి ఎక్కువ అని చెప్తారా బ్రెయిన్లెస్ ఫెలో? అర్జున్, నేను నిజమేగా చెప్పింది. అను, మళ్ళీ అదే మాట అంటావు? వదిన ఏమనుకుంటుందో? ప్రియా, లేదు అను, మీ అన్నయ్య మనసు నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు నిన్ను వదిలేసి వచ్చినందుకు నా దగ్గర చాలా బాధపడేవాడు. నీ గురించి, చిన్నప్పుడు నీతో గడిపిన ఆ 10 రోజుల గురించి నాతో ఎన్నో ఇయర్స్ చెప్పేవాడు. ఎవరితోనూ పంచుకొని ఆ విషయాలు నాతో పంచుకున్నప్పుడే నాకు అర్థమైంది తన మనసులో నేను ఉన్నాను అని. అరవింద్ పెదనాన్న నువ్వు మళ్ళీ అర్జున్ లైఫ్లోకి రాకూడదు అన్నప్పుడు అర్జున్ చాలా బాధపడ్డాడు. తన చెల్లి లేని లైఫ్లో ఏదీ వద్దనుకొని నాకు దూరం ఉన్నాడు, కానీ నా మీద ప్రేమ లేక కాదు అని నాకు తెలుసు. అర్జున్కి నీకు ఉన్న రక్త సంబంధం ఏనాటికైనా మిమ్మల్ని కలుపుతుందని, అప్పుడు అర్జున్ ఖచ్చితంగా నా ప్రేమను ఒప్పుకుంటాడని నమ్మకంతో ఎదురు చూశాను. ఇప్పుడు ఆ నమ్మకమే గెలిచింది అంటూ అర్జున్ భుజం పట్టుకుంది ప్రియా. అను అర్జున్తో, అన్నయ్య, ఒక అమ్మాయికి తనని ప్రాణంగా ప్రేమించే భర్త వస్తే అదృష్టం. ఒక అబ్బాయికి తనని బాగా అర్థం చేసుకునే అమ్మాయి భార్యగా వస్తే అదృష్టం. నువ్వు చాలా అదృష్టవంతుడివి. మా వదిన నీకు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అర్జున్ నుదుటి మీద ముద్దు పెడుతుంది. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. పదండి, కింద అరవింద్ మామయ్యతో చెప్పి మీ పెళ్ళి కూడా చేసేస్తాను అంటుంది అను. అందరూ సరే అంటూ కిందికి వెళ్తారు.
అర్జున్ ప్రియాని ఆపి, అను మీరు వెళ్ళండి, మేము ఇప్పుడే వస్తాం అంటాడు. అను కార్తీక్ సరే అని కిందికి వెళ్తూ మెట్ల దగ్గర చాటుగా నిలబడి చూస్తారు. అందరూ వెళ్ళిపోయారనుకొని అర్జున్ ప్రియా నడుము చుట్టూ చేతులు వేసి ప్రియాని దగ్గరకు తీసుకుంటాడు. ప్రియా షాక్ అవుతుంది. ప్రియా, అర్జున్ నువ్వేనా ఇలా? అర్జున్, నేనే కానీ సారీరా, నిన్ను దూరం పెట్టి చాలా బాధ పెట్టాను. ఇంకా నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను దూరం చేసుకోను అంటూ ప్రియా నుదుటి మీద ముద్దు పెడతాడు. అను కార్తీక్ నవ్వుకుంటూ కిందికి వెళ్తారు. ఇంట్లో అందరినీ ఒక చోట చేర్చి అర్జున్ ప్రియా విషయం చెప్తుంది అను. అందరూ చాలా సంతోషిస్తారు. ఇంకా అరవింద్ గారి సంతోషానికైతే హద్దులు ఉండవు. మావయ్య, మీకు మాటిచ్చాను కదా అర్జున్ని ప్రియాతో పెళ్ళికి ఒప్పిస్తాను అని. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ఇంకా మీదే లేట్. తొందరగా పెళ్లి చేసేయండి మా అన్న వదినలకి అంటుంది అను అరవింద్ గారితో. అరవింద్ గారు అనుతో, నువ్వు మా జీవితంలోకి వస్తే నీతో పాటు ఇంత సంతోషం కూడా వస్తుందనుకోలేదు చిట్టి తల్లి అంటూ అను నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు. ఇంతలో అర్జున్ ప్రియా కిందికి వస్తారు. ఇద్దరూ వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అర్జున్ ప్రియాని అందరికీ పరిచయం చేసి అందరినీ ప్రియాకి పరిచయం చేస్తాడు. అర్జున్, మీకు ఇంతమంది రిలేటివ్స్ ఉన్నారని నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంది ప్రియా. వీళ్ళంతా మన రిలేటివ్స్ కాదు, నా చెల్లిని ప్రాణంలా ఫీల్ అయ్యే ఆత్మీయులు. అందుకే నాకు వీళ్ళు చాలా ముఖ్యం అంటూ అను వైపు చూస్తాడు అర్జున్. అర్జున్ ప్రియాని చూసిన అను, నాన్న, మీరు నాకు అప్పగించిన బాధ్యత పూర్తయిపోయింది అని మనసులో చాలా సంతోషపడింది అను. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.